గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనం 30 కన్నా ఎక్కువ వస్తువులను లెక్క పెట్టడం ఎలానో నేర్చుకుందాం. మనకు ముందే తెలుసు 3 10 ఉన్న కట్టలనగా 3 పదులు లేదా 30. అయితే 10 కట్టెలున్న 3 కట్టలు మరియు ఒక కట్టె విడిగా ఉంటే మొత్తము 31 కట్టెలు. 30 మరియు 31 మొత్తం 31 కట్టెలున్నాయి. అలానే 10 కట్టెలున్న 3 కట్టలు మరియు 2 విడిగా ఉండే కట్టెలు 30, 31, 32 మొత్తం 32 కట్టెలు. 10 కట్టెలున్న 3 కట్టలు మరియు 2 విడిగా ఉండే కట్టెలు. అదేవిధంగా 10 కట్టెలున్న 3 కట్టలు మరియు 3 విడిగా ఉండే కట్టెలు 30, 31, 32, 33 మొత్తం 33 కట్టెలు. అదేవిధంగా 10 కట్టెలున్న 3 కట్టలు మరియు 4 విడిగా ఉండే కట్టెలు 30, 31, 32, 33, 34 మొత్తం 34 కట్టెలు. అనగా 10 కట్టెలున్న 3 కట్టలు మరియు 4 విడిగా ఉండే కట్టెలు. అదేవిధంగా 10 కట్టెలున్న 3 కట్టలు మరియు 5 విడిగా ఉండే కట్టెలు 30, 31, 32, 33, 34, 35 మొత్తం 35 కట్టెలు. అనగా 10 కట్టెలున్న 3 కట్టలు మరియు 5 విడిగా ఉండే కట్టెలు 10 కట్టెలున్న 3 కట్టలు మరియు 6 విడిగా ఉండే కట్టెలు 30, 31, 32, 33, 34, 35, 36 మొత్తం 36 కట్టెలు. 10 కట్టెలున్న 3 కట్టలు మరియు 7 విడిగా ఉండే కట్టెలు అనగా 30, 31, 32, 33, 34, 35, 36, 37 మొత్తం 37 కట్టెలు. 10 కట్టెలున్న 3 కట్టలు మరియు 8 విడిగా ఉండే కట్టెలు అనగా మొత్తం 38 కట్టెలు. 10 కట్టెలున్న 3 కట్టలు మరియు 9 విడిగా ఉండే కట్టెలు మొత్తం 39 కట్టెలు. అలానే 10 కట్టెలున్న 3 కట్టలు మరియు 10 విడిగా ఉండే కట్టెలను ఒక కట్టగా కడితే అప్పుడు 10 కట్టెలున్న 4 కట్టలవుతాయి. అనగా 4 పదులు. 4 పదులనగా 40. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామా? 10 కట్టెలున్న 3 కట్టలు అనగా 3 పదులు 30. 3 పదులు మరియు 1 31. 3 పదులు మరియు 2 32. 3 పదులు మరియు 3 33. అలానే 3 పదులు మరియు 4 34. 3 పదులు మరియు 5 35. 3 పదులు మరియు 6 36. 3 పదులు మరియు 7 37. అలానే 3 పదులు మరియు 8 38. 3 పదులు మరియు 9 39. చివరిగా 4 పదులు అనగా 40. చూసారా? ఇప్పుడు మీకు 40 అంకె వరకు లెక్క పెట్టడం వచ్చేసింది. అంతే. బాయ్ బాయ్ పిల్లలు.